ఏడు చూడండి ఫ్రెండ్స్, ఏడు చూడండి నీళ్ళు ఎంత బాగా పడుతున్నాయో. ఎంతమంది సేవలు చేసి దీపాలు పెట్టేసినారు చూడండి. చాలా బాగా చేసినారు అందరూ. రేట్లు చూడండి. ఇక్కడ చూడండి దీపాలు సేవలు చేసి దీపాలు పెట్టి ఎంత బాగా పెట్టినారు చూడండి. దీపాలు అందరూ చూడండి. అంతా మొత్తం మా ఆడ వరకు చేసినారు. మా చిట్టిల్లు అయితే చూడు ఎలా ఉంది. హాయ్ అయ్యి నీళ్ళల్లో భలే వస్తుంది. చిట్టల్లి బాగుందా? 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 బాగుంది. ఇక్కడ హాయ్ చెప్పా. హాయ్నా హాయ్ చెప్పా. నీళ్ళు పడిపోతావు నీళ్ళల్లో. చిట్టల్లి కూర్చో ఒకసారి, కూర్చో బాగా కూర్చో, ఇటు కూర్చో. ఇంగరా పదవరా, ఇంగరా చాలేనా. చిట్టలకి అయితే ఫుల్కి జలుబు చేసింది. అది మునిగితే ఎక్కువ అయిపోతుంది, జ్వరం వస్తుంది. నీళ్ళల్లో బాగుండాలి. అమ్మా ఓహో కొంచెం ఒరవడు వచ్చింది అనుకో నీళ్ళు కొట్టుకోమవుతుంది. చూడండి ఎంత బాగుంది ఇక్కడ, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. రండి పైన కూడా చూపిస్తాను. గుళ్ళోకి ఎంట్రీ అయ్యేది నేను అప్పుడైతే చూపిలేదు, మీకు ఇప్పుడు చూపిస్తానండి ఫ్రెండ్స్. శివాలయము చాలా ముక్తిగల శివాలయం. ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు కూడా ఇటు వచ్చినప్పుడు ఈ గుడికి వచ్చి పోండి, చాలా బాగుంటుంది. వాళ్ళు ఏ ఊరోళ్ళు ఆటోలు కూడా వేసుకొచ్చినారు చూడు. గుడికి ఆటో తీసుకొని వచ్చినారు, ఏ ఊరి నుంచో టంపు నిండా. ఇక్కడ ఈ గుడికి ఎక్కడెక్కడ వాళ్ళంతా వస్తూ ఉంటారు దూరం. ఇక్కడే అని ఒంటిమిట్ట కూడా చాలా పుణ్యక్షేత్రం కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇక్కడ కార్లు వేసుకొని, బైక్లు వేసుకొని, టెంపోలు వేసుకొని చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది ఫ్రెండ్స్, ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నది. అత్తి చెట్టు ఏమో కదా ఇది, మర్రి చెట్టు అదేలే బోడగలు వచ్చేది మర్రి చెట్టు. చాలా పెద్దది. కానీ ఈ మర్రి చెట్టు కనీసం 100 ఏళ్ళ నుంచి ఉన్నదేమో. కానీ ఎంత పెద్దదో చూడు. ఓ ఏమో కొట్టేదిలే ఏంలే, 100 ఏళ్ళ నుంచి ఉన్నదేమో. కానీ మర్రి చెట్టు చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. అవును, నీకేం కావాలి? నన్ను బొమ్మలు కావాలా? తీసుకున్నావులే. ఇది ఫ్రెండ్స్ గుడి అంటూ. ఇది చెట్టు చూడండి. ఒక చెట్టు కాదు, ఒక చెట్టుకు అది భలే కలిసిపోయినాయి కదా. చూడ ఈ చెట్టుకు ఆ చెట్టుకు ఎంత బాగా కలిసిపోయినాయి చూడు. కలిసిపోయి దాని ఏర్లు ఇట్ట దిగి మళ్ళీ ఇది కూడా చెట్టు అయిపోయింది. ఆ కొమ్మ ఈ కొమ్మ చూడు. ఈ చెట్టు మహిమ 100 ఏళ్ళ నుంచి చెట్టు ఇలాగే ఉండదండి ఫ్రెండ్స్. చూడండి, నాగులకాయ పెట్టుకున్నప్పుడు ఈ చెట్టుకు కూడా దారాలు అవి చుట్టారు. చూడండి ఎంత బాగుందో. చూడండి ఈ చెట్టు మహిమ 100 సంవత్సరాల నుంచి అట్టే ఉందండి. చూడండి, ఇది గుండ్లేకి అంటారు. లోపలంతా మీకు చూపించినాం కదా. ఇక్కడ కూడా శివలింగాడు చూడండి. వచ్చనా ఉండు. ఏడు కూడా శివలింగం, లోపల కూడా శివలింగమేనా? లింగం కాదు, లింగమే అదే శివలింగమే. లింగమే తెల్లగా ఉండదు లింగం కూడా. లింగమే. ఎడైతే లోపలి వేదానికి లేదు, వాకిలు వేసేసినారు. అక్కడ లింగమే. పోలేదు లింగం. ఇదో తినిపించేయిపో అన్నం. లోపల పాలరాతి శివలింగం చూడండి. నవగ్రహాలు ఉన్నాయి.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి గుడి. చూడండి సుబ్రహ్మణ్యం స్వామిని చూడండి. స్వామి ఈయన సుబ్రహ్మణ్యం స్వామి. అక్కడ జమ్మి చెట్టు, ఇక్కడ మళ్ళీ ఒక శివలింగం ఉండాలి, అక్కడ మళ్ళీ పాలరాత శివలింగం ఉండాలి, లోపల నందీశ్వర స్వామి అక్కడ ఎదురుగా. ఇక్కడ ఈయన శ్రీ మహావిష్ణు ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. పెట్టింది అయితే కాదు, రాయి ఆ విధంగాను, చేతిలో శంకు చక్రం అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ శ్రీ మహావిష్ణు ఉన్నాడు. అక్కడ నవగ్రహాల పక్కన కాలభైరవ స్వామి, జమ్మి చెట్టు. ఇక్కడ ఈయనైతే కాలభైరవ. అక్కడ నవగ్రహాలు పూజ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని శివయ్య దగ్గరికి వెళ్తారు ఎవరైనా. చూడండి ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్, నచ్చిందా ఈ ఫోటో? ఇది మా చిన్న వీడియో ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా అందరూ మా నాగధార ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.